గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నదాతలకు పండుగ లాంటి వార్త తెలిపారు. ఎరువుల అవసరాలపై కేంద్ర ప్రభుత్వంతో తాను మాట్లాడారని తెలిపారు. రైతులకు యూరియా అవసరాల దృష్ట్యా ఏపీకి 10,800 మెట్రిక్ టన్నుల యూరియాను ఒడిశా ధమ్రా పోర్టులో దిగుమతికి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని చెప్పారు. ఏపీలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురుచూస్తున్న జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గంగవరం పోర్టుకు సెప్టెంబర్ 6వ తేదీన 15,000 మెట్రిక్ టన్నుల యూరియా, సెప్టెంబర్ 2వ వారంలో కాకినాడ పోర్టుకు 30,000 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు కేంద్రం హామీ ఇచ్చిందని అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ఖరీఫ్ సీజన్కు యూరియా పుష్కలంగా లభిస్తోందని హామీ ఇచ్చారు. మరోవైపు రాష్ట్రంలోని రైతులకు ఎరువుల కొరత ఉండదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2025 ఖరీఫ్ కోసం 31.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అంచనా వేశామని, ఇప్పటి వరకు 21.34 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని వివరించారు. యూరియా, డిఏపి, ఎంఓపి, ఎస్ఎస్పి కాంప్లెక్స్ కలిపి 6.22 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఎరువుల కొరత రాకుండా 1.10 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ సిద్ధం చేశామని వెల్లడించారు మంత్రి అచ్చెన్నాయుడు. గోదావరి వరదలతో సమస్య తలెత్తినా ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి, ఛట్ పూజ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 22 రైళ్లను నడపనుంది. సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు నడిపించనున్నట్లు వివరించింది. సికింద్రాబాద్, తిరుపతి, కాచిగూడ, నాగర్సోల్, సంత్రగాచి, చర్లపల్లి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని వెల్లడించింది. సికింద్రాబాద్, తిరుపతి ప్రత్యేక రైలు సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 25 వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుందని తెలిపింది. తిరుపతి, సికింద్రాబాద్ మధ్య సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం రాకపోకలు సాగిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇక కాచిగూడ, నాగర్సోల్ రైలు సెప్టెంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి గురువారం, నాగర్సోల్, కాచిగూడ రైలు సెప్టెంబర్ 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. చెరువుల పరిరక్షణకు హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అన్ని చెరువుల వద్ద ఇప్పటికే 24 గంటలు గస్తీ ఏర్పాటు చేసింది. ఈసారి జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువుల వద్ద సోలార్ ఆధారిత 4G ఐపీసీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే హైడ్రా ఆధ్వర్యంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 549 చెరువులకు సర్వే నిర్వహించడంతో పాటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించి 411 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. 138 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే అన్ని చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వడానికి చర్యలు అధికారులు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణ, అభివృద్ధిపై హైడ్రా ఫోకస్ పెట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో సంభవించే వరద ముప్పును అరికట్టడానికి చెరువుల పరిరక్షణే పరిష్కారమని అధికారులు గుర్తించారు. గ్రేటర్ పరిధిలోని వరద నీటిని చెరువుల్లోకి మళ్లించడానికి చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులను కబ్జాల బారి నుంచి కాపాడడానికి సోలార్ ఆధారిత 4G టవర్ ఐపీసీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ఇప్పటికే అంబర్పేట, బతుకమ్మకుంట, కూకట్పల్లిలోని నల్ల చెరువులను సుందరీకరించారు. కూకట్పల్లి నల్ల చెరువులో ఏకంగా బోటింగ్ కూడా ట్రయల్ రన్ నిర్వహించారు. తర్వాత సున్నం చెరువు, తమ్మిడికుంట, ఉప్పల్ నల్ల చెరువు, భుమ్రుక్, ఉద్దీన్ దౌలా చెరువులను పునరుద్ధరించడానికి హైడ్రా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.